ఇక్కడికి వచ్చేసినటువంటి 2వ వార్డు పుర ప్రజలకి అలాగే కూటమి నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మనము గత 2 సంవత్సరాల నుంచి చూసుకుంటే అంటే గత ప్రభుత్వం కూల్చివేతలతో మొదలయ్యి ఒక ఇటుకి పెట్టిన పాపాను కూడా పోలేదు. అందుకే ప్రజలు కూడా ఆ ప్రభుత్వాన్ని కూల్చివేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో నేను గమనిస్తున్న మన కూటమి పాలనలో మన జయరామన్న గారి నాయకత్వంలో నారాయణ సామన్న గారు చొరవ తీసుకొని గుంతకల్లో నియోజకవర్గంలో చేసిన పనులు ఎన్నున్నాయంటే 1, 2 కాదు చెప్పాలంటే. అంటే ఎన్నో దశాబ్దాలుగా ధర్మవరం గేట్ రోడ్డు అండర్ పాసింగ్ రోడ్ అయితే 5 మంది ఎమ్మెల్యేలను చూసినాం మనం. ఏ ఎమ్మెల్యే కూడా ఇలాంటి సాహసం చేయలేదు. కొంతమంది అయితే భూమి పూజలు చేసుకుని వెళ్ళిపోయినారు. వాళ్ళ పబ్లిసిటీ కోసం మేము చేసామని చెప్పుకోవడానికి మాత్రం తప్ప పని చేసిందైతే ఏమీ లేదు. అన్న వచ్చిన తర్వాత మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరంలోనే అది ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పుడు వర్క్ జరుగుతోంది కానీ ఎవరు కనపడదు. కానీ ఇట్లాంటి విషయాలు మన కూటమి నాయకులు చిన్న నాయకత్వం నుంచి పెద్ద నాయకత్వం వరకు కూడా మనం చేస్తున్న పనులు ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కూడా మన పైన ఎంతో ఉంది, కూటమి నాయకుల పైన. కానీ ఎక్కడ కూడా ఇలాంటివి మనము చెప్పడం లేదు, చేయడం లేదు. ఇలాంటి చొరవలు తీసుకోవాలని చెప్పేసి మనంతకు మనం కల్పించుకొని చేయాలి ఇట్లా పనులు. అదొకటి. మొన్న రీసెంట్గా మైనార్టీ కాలేజ్ కోసం కేటాయించిన బిల్డింగ్లో కూడా కొత్తగా జ్యోతిరావు పూలే బాలికల పాఠశాల కూడా మనకి తీసుకురావడం జరిగింది. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కాదు. అలాగే మనకి తిమ్మాపురం వరకు ఆ రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. ఆ రోడ్డు కూడా వేయడం జరిగింది. అలాగే మనకి ఎస్కేపీ కాలేజీలో కూడా మహిళలకి హాస్టల్ వసతి కల్పించడానికి కూడా హాస్టల్ కూడా చేయడం జరిగింది. అంటే ఇవన్నీ ప్రజలకైతే చాలా వరకు తెలియదు. అంటే మనం చెప్తే గానీ తెలియదు. మనము ఆ చొరవ మనం తీసుకోవాలి. మనము మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రతి మీడియా ద్వారా మనం చెప్తే గానీ మనము సోషల్ మీడియా ద్వారా మనం వెనకబడ్డామని నేను చెప్తాను, మొహమాటం లేకుండా చెప్తాను నేను. ఇలాంటివి మనం ముందుండాలా. మనం చేసే పనులు మనం చెప్పుకోవాలా. మనం చెప్తేగా ప్రజలకు తెలిసేది. ఇప్పుడు ఇలాంటి రోడ్లు కానీ ఇట్లాంటి రోడ్లు ఏమవుతున్నాయంటే ఈ వార్డు వరకే తెలుస్తుంది. మనకు మొత్తం టౌన్ వరకు మనకి సోషల్ మీడియాలో మీకు సభాముఖంగా చెప్తున్నాను, సోషల్ మీడియా వరకు కూటమి నాయకులందరూ ఒకసారి కూర్చోబెట్టి ఒక కమిటీ వేయండి అన్న. అంటే మనం ఏం చేసినాం, చేసేటి ప్రజల్లోకి మనం ఎట్లా తీసుకెళ్లాలి, ఈ విషయాలు మనం తీసుకెళ్తే తప్ప మనకి ప్రజల్లోకి చేరవేయాలి. ఫస్ట్ చేరవేస్తే మనకున్న ప్రజల్లో మనకు ఒక మంచి పేరు వస్తుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి చేసే రోడ్లు.